ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాగ్దానం ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు వాగ్దానం మనం ఒకసారి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు. దేవుడు మరి పౌలు గారితో మాట్లాడుతూ ఉంటాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు నేను సహాయం చేస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని పౌలు గారితో మాట్లాడుతూ ఉంటాడు. పౌలు గారు ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ మరి శత్రువుల మధ్యలో ఎంతో ఇబ్బంది పడుతూ, ఎంతో మంది మరి శత్రువులందరూ కూడా సువార్త ప్రకటిస్తుంటే ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ ఉంటారు. ఆ టైంలో మరి పౌలు గారి దేవుడితో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు ఎవరు హాని చేయలేరు, భయపడాల్సిన అవసరం లేదని మరి దేవుడు పౌలు గారికి సమాధానం ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ రోజున కూడా మరి దేవుడు మనకి సమాధానం ఇవ్వాలని కొన్ని విషయాల్లో, మన జీవితంలో కూడా కొన్ని శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మనుషులంగా చూడకుండా, వ్యక్తులంగా చూడకుండా దేవుడి మీద ఆధారపడి దేవుడి కొరకు, దేవుడి సమాధానం కొరకు ఎదురు చూడగలిగితే దేవుడు మనకు కూడా సమాధానం ఇవ్వాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. ఆ రోజున పౌలు గారిని మరి ఆయన రక్తంలో ఎలా అయితే మరి పరిశుద్ధుడిగా మరి ఏర్పరచుకుని పాపలోకంలో నీచుడైన వాడిని కూడా పౌలు గారిని ఏర్పరచుకుని మరి బాప్టిజం ఇచ్చి దేవుడు ఘనంగా వాడుకుని ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి సమృద్ధిని మనం నమ్మి ఉండాలి. ఎందుకంటే ఈ రోజున నజరేయుడైన నామంలో రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ఆయన కంచి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి జీవితం నలిగిపోతూ ఉన్నా, ఎలాంటి మరి బాధల్లో మనం బాధపడుతున్నా కూడా మనకి మనుషులు సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడి మీద సహాయం పొందుకునే విధంగా ఉండాలని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రోజున పౌలు గారిని వాడుకుని ఎంతగానో మరి లోకానికి మరి సాక్షిగా నిలబెట్టి ఉన్నాడు. అలాగే ఈ రోజు నిన్ను నన్ను కూడా నిలబెట్టాలని ఎంతగానో ఆశిస్తూ మన ఇంకా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షించబడి మారు మనసు పొందిన నువ్వు ఎలాంటి విశ్వాసంతో ఉన్నావో, ఎలాంటి నమ్మకంతో కలిగి ఉన్నావో, ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ స్థితిని చూసి దిగులు పడుతూ ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు. ఈ రోజు నజరేయుడైన నామములో రక్షించబడిన నీకు ప్రతి విషయంలో కూడా నేను నీకు తోడుగా ఉండడానికి సహాయం చేయగలుగుతాను. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి జీవితంలో ఉన్నా కూడా ప్రార్థన చేయి. ప్రార్థనకి సమాధానం గల దేవుడు నేను. నువ్వు అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా సమాధానం ఇచ్చి నేను ముందుకు నడిపిస్తాను. ఈ లోకంలో నశించుకోవడానికి, ఈ లోకంలో మరి అన్నిళ్ళకి జీవితం జీవించడానికి కాదు బిడ్డ, నిన్ను నా రక్తంలో కడుగుబడి నిన్ను నిలబెట్టుకున్నది అని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే నజరేయుడైన నామములో రక్షించబడి మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసంతో భయభక్తిగా కలిగిన వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు నేను తోడుగా ఉన్నాను. నేను ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా ఆదరించాలో ఆ విధంగా నేను ఆదరిస్తాను. భయపడొద్దు,